అమరావతిలో టీడీపీ అభ్యర్థులతో వర్క్షాప్ నిర్వహిస్తున్నారు చంద్రబాబు. ఎన్నికల్లో వ్యూహాలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చిస్తున్నారు ఆయన. నామినేషన్ దాఖలు విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పోలీసుల కేసులు, తీసుకోవాల్సిన ఎన్ఓసీలపై వర్క్షాప్లో అవగాహన కల్పిస్తున్నారు. ఇక ఈ మీటింగ్లో జనసేన నేత నాదెండ్ల, బీజేపీ నుంచి పాతూరి నాగభూషణం పాల్గొన్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్. సంతోష్, సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి టీడీపీ తన పూర్తిస్థాయి కసరత్తును ప్రారంభించింది. ఇవాళ టీడీపీ అభ్యర్థులతోనూ అలాగే వివిధ నియోజకవర్గాలకు సంబంధించిన ఇన్ఛార్జీలతోనూ టీడీపీ అధినాయకత్వం అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వర్క్షాప్ నిర్వహించిన పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కొక్కరు అభ్యర్థులు ఇప్పటికే చేరుకుంటున్న పరిస్థితి, ఇప్పటికే చేరుకున్నారు. మీటింగ్ కూడా స్టార్ట్ అయింది. సో ఈ నేపథ్యంలో అచ్చెన్నాయుడు మాట్లాడుతున్నారు. ప్రధానంగా ఈ సమావేశం ఎజెండా అయితే ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తల వ్యవహారం మీద ప్రధానంగా వర్క్షాప్ నిర్వహిస్తున్నారు. టెక్నికాలిటీస్, నామినేషన్ల దాఖలు విషయంలో మొదలుకొని ఇతరత్ర అంశాలు, అంటే ఎన్నికల ఖర్చు విషయంలో కావచ్చు, అలాగే ఎన్నికల కోడ్, ఎన్నికల నిబంధనలను అమలు చేసే విషయంలో కావచ్చు, రకరకాల జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి సంబంధించిన సాంకేతిక పరమైన జాగ్రత్తలు, దాని టెక్నికాలిటీస్కి సంబంధించిన ఇష్యూస్ చాలా ఉంటాయి కాబట్టి సో దీనికి సంబంధించిన వర్క్షాప్ నిర్వహించడం ద్వారా అభ్యర్థులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించడం, అలాగే నామినేషన్ల దాఖల విషయంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి సాంకేతిక పరమైన అడ్డంకులు లేకుండా ఉండేందుకు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకునే దిశగా ఈ వర్క్షాప్ నిర్వహిస్తున్నట్లుగా వర్క్షాప్ నిర్వహిస్తున్నారు. ప్రధానంగా చూసుకుంటా ఉంటే నామినేషన్ దాఖల విషయంలో, కేసుల విషయంలో ప్రధానంగా కొంత ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎవరి మీద ఏ కేసులు ఉంటాయన్న అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో క్లారిటీ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముందుగానే ఎక్కడెక్కడ తమ మీద కేసులు ఏమన్నా నమోదయ్యాయన్న అంశానికి సంబంధించి పోలీసులని సమాచారం కోరడం, అవసరమైతే కోర్టుల నుంచి కూడా కొంత క్లారిటీ, క్లియరెన్స్ తీసుకోవడం, అలాగే వివిధ వ్యవస్థల నుంచి ఎన్ఓసీలు తీసుకోవడం ద్వారా కూడా నామినేషన్ల ప్రక్రియకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలన్న దిశగా కూడా ఈ సమావేశంలో వర్క్షాప్ లో పూర్తి స్థాయిలో అవగాహన కలిగించే దిశగా ఈ వర్క్షాప్ నిర్వహించబోతున్నారు. ఈ సమావేశానికి టీడీపీకి సంబంధించిన అభ్యర్థులు మొత్తం 139 మంది అభ్యర్థులతో పాటుగా వివిధ నియోజకవర్గాలకు సంబంధించిన ఇన్ఛార్జీలు హాజరయ్యారు. అలాగే దీంతో పాటు పార్టీ బ్యాక్ ఆఫీస్ కి సంబంధించిన వ్యక్తులు, దీంతో పాటు సోషల్ మీడియా కోఆర్డినేటర్లు కూడా ఈ సమావేశానికి, ఈ వర్క్షాప్ కి హాజరైన పరిస్థితి. ఈ సమావేశానికి 3 పార్టీలు కూటమిగా వెళ్తున్న నేపథ్యంలో ఏ విధంగా వ్యవహరించాలి, కూటమిని అలాగే క్షేత్రస్థాయిలో మిగిలిన పార్టీలకు సంబంధించిన అభ్యర్థులతో కావచ్చు, మిగిలిన పార్టీకి సంబంధించిన కేడర్తో ఏ విధంగా సమన్వయంతో వెళ్లాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి దాన్ని ఏ విధంగా కోఆర్డినేట్ చేసుకోవాలన్న అంశం మీద కూడా ఈ సమావేశంలో చర్చించే సూచనలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ సమావేశానికి బీజేపీ నుంచి పాతూరి నాగభూషణం హాజరయ్యారు. అలాగే జనసేన పిఎస్సీ చైర్మన్ గా వ్యవహరిస్తున్న నాదెండ్ల మనోహర్ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ప్రస్తుతం సమావేశం కొనసాగుతోంది. సంతోష్. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.